ఐ థింక్ యూర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇది మాత్రం మ్యాడ్ గ్యారెంటీ. ఫర్ ఈచ్ అదర్ ఆల్సో. అంటే అవును, నేను మ్యాడ్ ఫర్ హర్. తన వైపు నుంచి నాకు తెలియదు. మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఎస్. ఎందుకంటే మా మా పెళ్ళి సరే యాదృచ్ఛికంగా నేను చూసి ప్రేమించి పెళ్లి చేసుకోవడం. వాళ్ళ వాళ్ళ ఫాదరు వాళ్ళ పేరెంట్స్ పెళ్లి చేసుకున్న 10 ఏళ్ళకు పుట్టింది. అంటే నా కోసం అన్నట్టుగా కొంచెం లేటుగా పుట్టింది. అంతే కదా. అంతే కదా. అంటే నమ్ముతారు అయితే మీరు. డెఫినెట్లీ ఇట్ ఈస్ ప్రీడెస్టిన్డ్ కదా. నాకు కాలు ఇక్కడ లిగ్మెంట్ మొత్తం పక్కకి ఒకటి కట్ అయిపోయింది. ఒకటి అయితే ఫిల్మ్ బై అరవింద్ టైంలో నేను ఎవరికి చెప్పలేదు. మా బావకు ఫోన్ చేసి చెప్పాను, అరే ఇలా పోయింది, బట్ నేను షూటింగ్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే వస్తే మొత్తం దాదాపుగా 6-7 లక్షలు ఆ రోజుల్లో మొత్తం అంతా యూనిట్ అంతా మళ్ళీ వస్తే ప్రాబ్లం అవుతుంది, నేను రావట్లేదు, పుత్తూరు కట్టించేశాను, చేస్తున్నాను అని ఎవరికి చెప్పకన్నా. ఓకే. తిను సాయంత్రానికి ఫోన్ చేసింది మాకు. ఆ రోజు అక్కడ ఎస్టీడీ బూత్కి ఫోన్ చేసింది, నీకేమైనా దెబ్బ తగిలిందా అని. లేదే అన్నాను. లేదు, నీకేదో నాకు కల వచ్చింది, నువ్వేదో పైనుంచి పడ్డట్టు కాలుకేదో అయినట్టు. నేను అనుకున్నా వీడు చెప్పేశాడు, మా బావ చెప్పేశాడు అనుకుని ఫోన్ చేశాను. ఎరా నీకు చెప్పొద్దని చెప్పా కదా, ఎందుకు చెప్పావు? నేనేం చెప్పలేదురా నాయన. తను మొత్తానికి చెప్పు నిజం చెప్పంటే తగిలిందంటే వచ్చేసింది మరుసటి. కరెక్ట్గా చెప్పు, నిజం చెప్పాడా అంటే రామారావు చెప్పాడంటే లేదు నాకు అనిపించింది నిజంగా కల వచ్చిందని. ఓకే.